మనము డెలివరీ అయ్యాక ఎంతసేపట్లో లేచి నడవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఏంటంటే మనకు వితిన్ 24 అవర్స్లో ఐడియల్గా అయితే అరౌండ్ 8 to 10 అవర్స్ పోస్ట్ డెలివరీ తర్వాత మీరు వాక్ చేయొచ్చు. ఇనిషియల్గా ఏంటంటే స్లోగా నడవండి, అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes పర్ డే అట్లా ఫస్ట్ 1 వీక్ నడిచాక సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ ఏంటంటే మనం టైమింగ్ పెంచుకోవచ్చు, అంటే 20 to 30 minutes పర్ డే అలా టైం పెంచుకోవచ్చు. ఆఫ్టర్ 6 weeks తర్వాత, అంటే అట్లీస్ట్ 1.5 to 2 months తర్వాత మనం రొటీన్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు. వెరాజ్ సిజేరియన్ సెక్షన్లో ఏంటంటే మనకు కదలకుండా అలాగే ఉంటే బ్లడ్ క్లాట్ ఫార్మేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వితిన్ 6 to 8 hours ఏంటంటే ప్యాసివ్ లెగ్ ఎక్సర్సైజెస్ అంటాం, అంటే పేషెంట్ బెడ్ పైన పడుకున్నప్పుడే కాళ్ళు మర్చడం, స్ట్రైట్ చేయడం, ఆ పక్క ఈ పక్క తిరగడం చేయండి అంటాము. వితిన్ 24 hours కొంచెం లేసి నడిపిస్తాము. అండ్ ఫర్ ద ఫస్ట్ 1 week ఏంటంటే అరౌండ్ 10 to 15 minutes పర్ డే వాక్ చేయడం బెటర్. అండ్ సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ ఏంటంటే 20 to 30 minutes పర్ డే వాక్ చేయాలి. అందులో సిజేరియన్లో కూడా అంటే 6 to 8 weeks టైం పడుతుంది మనకు స్ట్రక్చర్స్ అన్నీ నార్మల్ అవ్వడానికి. అప్పుడు ఏంటంటే రొటీన్ రెగ్యులర్ వర్కౌట్స్ అన్నీ చేయొచ్చు. విగరస్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కానీ, వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా 3 months తర్వాత చేసుకోవడం బెటర్ ఆప్షన్.